హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో లాస్ట్ మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్ లో హిట్ ఫోన్స్ ఏంటి, ఫ్లాప్ ఫోన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఫిబ్రవరి మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్ గురించి. యాక్చువల్లీ మొత్తం మీద 5 ఫోన్సే గట్టిగా చెప్పుకోదగిన లాంచెస్. ఈ 5 మళ్ళీ 2 ఫోన్స్ మాత్రమే కొంచెం హిట్ లిస్ట్ లో ఉంటున్నాయి. మిగతా 3 ఫోన్స్ తీసుకెళ్లి ఫ్లాప్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. సో లేట్ చేయకుండా లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. బట్ ఎవ్రీ టైం ఫస్ట్ ఏది లాంచ్ అయింది, లాస్ట్ ఏది లాంచ్ అయింది, ఈ ఆర్డర్ ప్రకారం మనం వెళ్తాం. బట్ ఈసారి రివర్స్ లో వెళ్దాం. మంత్ లో లాస్ట్ లాంచ్ అయిన ఫోన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. అందులో మొట్టమొదటిగా సామ్సంగ్ నుంచి S26 సిరీస్ లాంచ్ అయింది. కంగారు పడద్దు, S26 సిరీస్ స్టార్ట్ చేయగానే చాట్ పాడుతున్నాం ఒక అరగంట వెళ్ళిపోయింది వీడియో. సో అందుకే మనం అన్నింటి గురించి డిస్కస్ చేయొద్దు. S26 అల్ట్రా గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. S26 అండ్ S26 రెండు కూడా ఫ్లాప్ లిస్ట్ లోనే పెట్టుకుంటాం. రెండింట్లో ఫీచర్స్ పెద్దగా అప్గ్రేడ్స్ కూడా చేసినవి ఏమి కనబడట్లేదు. సో బెటర్ S26 అండ్ ప్లస్ ని కన్సిడర్ చేయమాకండి. అక్కడ మీకు ఐఫోన్స్ లేకపోతే ఎక్స్టెండ్ చేసుకుని ఆండ్రాయిడ్ లోనే ఉంటాననుకుంటే అల్ట్రా మొబైల్ పిక్చర్స్ కూడా ట్రై చేయండి. సో కీపింగ్ అసైడ్ S26 అల్ట్రా గురించి మాట్లాడితే డిసడ్వాంటేజెస్ ఎక్కువ కనబడుతుంది ఈసారి. ఒక ప్రైవసీ డిస్ప్లే తీసుకొచ్చారు, అది వెరీ గుడ్ థింగ్. అండ్ రెండోది కెమెరా స్టెబిలైజేషన్. ఈసారి హారిజన్ లాక్ అని చెప్పిన ఫీచర్ తీసుకొచ్చారు. ఈ రెండు మేజర్ గా కనబడుతున్నాయి. ఇవి కాకుండా మిగతావి కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ బిల్ క్వాలిటీ. ఐఫోన్ లో మీకు ఎప్పుడైతే 15 Pro Max లో టైటానియం ఫ్రేమ్ వీళ్ళు తీసుకొచ్చారో వెంటనే అసలు గ్యాప్ లేకుండా S24 అల్ట్రాలో వీళ్ళు టైటానియం ఫ్రేమ్ తెచ్చేశారు సామ్సంగ్ వాళ్ళు. నెక్స్ట్ S25 అల్ట్రాలో కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు అగైన్ 17 Pro Max లో యాపిల్ అల్యూమినియం షిఫ్ట్ అయింది. వీళ్ళు కూడా మాకెందుకు వచ్చిందని చెప్పి వీళ్ళు కూడా అల్యూమినియం షిఫ్ట్ అయిపోయారు. అల్యూమినియం బాడీ మీకు అసలు అంత ప్రాపర్ బిల్ క్వాలిటీ ఉండదు. స్టెయిన్లెస్ స్టీల్ కానీ టైటానియం ఫ్రేమ్ కానీ ఈ రెండు ఇచ్చినంత స్ట్రాంగ్ బిల్ క్వాలిటీ అల్యూమినియం ఫ్రేమ్ ఇవ్వవు. పడంగానే డెంట్ పడేది. నేను నా దగ్గర ఉన్న iQOO 15 లో కానీ లేదా S25 కానీ Vivo X300 ఈ 3 అల్యూమినియం ఫ్రేమ్ తో వచ్చేవి. 3 ఫోన్స్ నాకు పడినాయి. అండ్ 3 ఫోన్స్ కి డెంట్ ఉంది బాటమ్ లో. సో బిల్ క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అయ్యారని చెప్పొచ్చు బాడీ పరంగా. బట్ డిస్ప్లే ఓకే, కార్నింగ్ గోల్డ్ గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ IP రేటింగ్స్ అన్ని ఉంటాయి, వాటర్ రెసిస్టెన్స్ అన్నిటి పరంగా. కొంచెం హర్టింగ్ అనిపించింది ఆ టైటానియం ఫ్రేమ్ నుంచి అల్యూమినియం ఫ్రేమ్ కి రావడం. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ఇందులో స్నాప్డ్రాగన్ 88 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్. ఈవెన్ మీరు గేమ్స్ ఆడుకోకుండా కానీ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కింగ్ కాబట్టి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే 6.9 inch ప్యానల్. ఇది క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ LTPO ప్యానల్ కూడా ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. అండ్ కెమెరాస్ 200 MP ప్రైమరీ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP పెరిస్కోప్ లెన్స్ అండ్ 10 MP టెలిఫోటో రేంజ్. ఫ్రంట్ 12 MP కెమెరాతో వస్తుంది. ఇక్కడ కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఫ్రంట్ కెమెరా పెంచుతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఏం చేంజ్ చేయట్లేదు వీళ్ళు. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 60 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నారు. 60 వాట్. అందరూ ఇప్పుడు 7500 కి వెళ్తున్నాయి. నేను ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో కూడా వీళ్ళు ఇంకా 5000 ఉంది. అట్లీస్ట్ 5500 6000 చేస్తారనుకున్నా ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. ఇంకా UI అంటారు 1 UI తో వస్తుంది, గుడ్ థింగ్. అండ్ 7 years మేజర్ ఆండ్రాయిడ్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి, విచ్ ఇస్ గుడ్ థింగ్. ప్రైస్ 1,40,000 వెళ్ళిపోయింది. అక్కడ ఇది హిట్టా ఫ్లాపా అని అడిగితే టెక్నాలజీ తీసుకొచ్చారు చూసారా, ప్రైవసీ డిస్ప్లే. హార్డ్వేర్ లెవెల్లో దాన్ని అచీవ్ చేయగలిగారు. అది చాలా బాగా నచ్చింది నాకు. చాలా ఇంప్రెస్ అయిపోయింది అన్నది దానికోసం. అండ్ ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్ కాబట్టి నేను దీన్ని హిట్ లిస్ట్ లో పెడతాను. అండ్ ఐఎమ్ సారీ, ఒక్కసారి పక్కన కౌంట్ చూడండి. 2,50,000 సబ్స్క్రైబర్స్ కి వెరీ క్లోజ్ ఉన్నాం మనం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఇంకా ఎక్కువగా ఇష్టపడతా. ఇంకా నెక్స్ట్ లాంచ్ iQOO నుంచి iQOO 15R. ఈ ఫోన్ లో లాంచ్ అయినప్పుడు అంతగా నాకు సాటిస్ఫై చేయలేదు, ఎందుకంటే కెమెరాస్ పరంగా. ఫస్ట్ థింగ్ హార్డ్వేర్ లెవెల్ లో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ దీంట్లో లేవు. బట్ ఇచ్చిన మెయిన్ కెమెరా పరంగా అయినా లాంచ్ అయిన టైంలో అయితే ఇది అంతగా పర్ఫామ్ చేయలేదు. బట్ ఇప్పుడు 2 అప్డేట్స్ పడినాయి. ఆ 2 అప్డేట్స్ తర్వాత కంప్లీట్ స్టేబుల్ అయిపోయింది. ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. కొన్ని ఫోటోస్ ఇక్కడ రిఫరెన్స్ కోసం వేస్తున్నాను, అప్డేట్ తర్వాత నేను క్యాప్చర్ చేసినవి. ఇప్పుడు కెమెరాస్ పరంగా కూడా బాగున్నాయి. అండ్ ఆల్రౌండర్ సెట్. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కాదు కానీ కార్డ్ ఆఫర్స్ తో వచ్చే ప్రైస్ అయితే వాల్యూ ఫర్ మనీ హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేస్తున్నాను నేను. ఫీచర్స్ చెప్తాను చూడండి. అండ్ ఈ ఫోన్ కంప్లీట్ రివ్యూ కూడా మన ఛానల్ పోస్ట్ చేసా, మీకు కావాలనుకుంటే రివ్యూ అని చెక్ చేయొచ్చు. వాటర్ రెసిస్టెన్స్ కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది బిల్ క్వాలిటీ పరంగా. నెక్స్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది LPDDR5X అల్ట్రా అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. డిస్ప్లే 6.59 inch డిస్ప్లే తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. AMOLED డిస్ప్లే అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉండదు. కెమెరా 50 MP ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్. ప్రైమరీ కెమెరా LYT 700 సెన్సర్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరా. వీడియో రికార్డింగ్ 4K 60 FPS వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోస్ మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఈ ప్రైస్ రేంజ్ లో అల్ట్రాసోనిక్ ఇవ్వడం 40,000 రేంజ్ లో అన్ని ఆప్టికల్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అన్నింట్లో ఫేవరెట్ ఫీచర్ ఈ ఫోన్ నాకు బ్యాటరీ 7600 mAh బ్యాటరీ వస్తుంది. 100 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. మీరు మోడరేట్ యూజర్ అనుకుంటే ఖచ్చితంగా 1.5 day యూస్ చేసుకోవచ్చు. OS ఆరిజిన్ OS తో వస్తుంది. 4+6 years అప్డేట్ పాలసీతో ఇస్తున్నారు. 45,000 అరౌండ్ లో ఈ ఫోన్ లాంచ్ చేశారు, 44-45. బట్ కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని 41 కి వస్తుంది. అక్కడైతే వాల్యూ ఫర్ మనీనే, మీరు దీని హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ Vivo నుంచి 2 ఫోన్లు లాంచ్ అయినాయి, 2 ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్. ప్రైస్లు మరి ఎవరికి పెరగలేదు. ఏదో ఈ Vivo వాళ్ళకి ప్రైజులు పెరిగినట్టు వీళ్ళే ప్రైజులు పెంచుకుంటూ పోతున్నారు. V70, V70 Lite ఆఫ్లైన్ సెంట్రిక్ లో కూడా షాక్ అయ్యే ప్రైజెస్ ఇవి. V70 మీకు 46,000 రూపాయలకు లాంచ్ చేశారు. V70 Elite 52,000 రూపాయలకు లాంచ్ చేశారు. కామెడీ ఏంటంటే ఫీచర్స్ పరంగా ఒక 2-3 మాత్రమే మారుతాయి. మిగతాదంతా 2 ఆల్మోస్ట్ కాదు, మొత్తం సేమే. ప్రాసెసర్, కొంత కెమెరా సెన్సర్, ఈ 2 మేజర్ డిఫరెన్సెస్. ఇంకా పెద్దగా డిఫరెన్సెస్ ఏమనిపించవు. ఫీచర్స్ చెప్తా మీకు అర్థమవుతుంది.
రెండింట్లో ఐపీ రేటింగ్స్ ఉంటాయి, కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అండ్ మెటల్ ఫ్రేమ్ తో వస్తాయి. ఇంకా ప్రాసెసర్ V70లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. మీకు ఇది 30,000 రూపాయల లోపల కూడా దొరుకుతుంది ఈ ప్రాసెసర్. వీళ్ళు తీసుకెళ్ళి 40,000-60,000 రూపాయలు పెట్టారు. ఇంకా ఆఫ్లైన్ సెంట్రిక్ కదా, ఎవరికి తెలియదు అని చెప్పని వేస్తుంటారు. బట్ ర్యామ్ LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. డిస్ప్లే 6.59 ఇంచ్ 120Hz 1.5 రెజల్యూషన్ డిస్ప్లే. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ ఉండదు. కెమెరా 50+50+8 మెగాపిక్సెల్ కెమెరా. ప్రైమరీ కెమెరా Sony LYT-766 సెన్సర్. సెకండరీ టెలిఫోటో లెన్స్ IMX882 సెన్సర్ తో వస్తున్నాయి. వీడియో రికార్డింగ్ బ్యాక్ సైడ్ 4K 60 తీయొచ్చు, ఫ్రంట్ 4K 30 V70లో. ఎలైట్ లో మాత్రమే ఫ్రంట్ 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ 6500 mAh బ్యాటరీ 90W చార్జర్ తో వస్తుంది. సేమ్ ఆరిజిన్ తో వచ్చింది అండ్ 4+6 years అప్డేట్ పాలసీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ ఫీచర్స్ చూసారుగా, సేమ్ ఇదే ఫీచర్స్ లో 2 మార్పులు చేద్దాం. ఒకటి ప్రాసెసర్ 7 Gen 4 తీసేసి 8S Gen 3 తీసుకొద్దాం. 8S Gen 3 మళ్ళీ ఇదేం పెద్ద లేటెస్ట్ ప్రాసెసర్ ఏం కాదు, 8 Gen 5 ఏం కాదు. 8S Gen 3 ప్రాసెసర్ తీసుకొచ్చారు. 52,000 రూపాయలకి అయితే అక్కర్లా, 52,000కి మీకు 8 ఎలైట్ ప్రాసెసర్ దొరికింది. రెండో చేంజ్ కెమెరాస్ సేమ్ సెటప్, కాకపోతే ప్రైమరీ సెన్సర్ ఇందాక 766 చూసాం కదా, అక్కడ Sony LYT-700V సెన్సర్ పెడుతున్నాం. ఇంకా రికార్డింగ్ పరంగా ఫ్రంట్ 4K 30 ఇవ్వాల, ఇక్కడ 4K 60 వేస్తున్నాం. ఇంకా అంతే, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. ఈ రెండు తేడాలకి 6,000 రూపాయలు పెట్టారు అనమాట. ప్రాసెసర్ కొంత వీడియో రికార్డింగ్ పరంగా ఈ రెండు ఫోన్స్ నన్ను అడిగితే ప్రైజుల పరంగా ఒకవేళ V70 35-40 మధ్యలో వచ్చి V70 ఎలైట్ 40-45 మధ్యలో వచ్చినా నేను హిట్ లిస్ట్ లో పెట్టుకున్నాను. బట్ ఈ ప్రైజులకి అయితే దీన్ని మనం హిట్ లిస్ట్ లో పెట్టడం, ఫ్లాప్ లిస్ట్ లో పెట్టడం. నెక్స్ట్ ఇంకా మిగిలిన 2 ఫోన్స్, ఇవి 2 కళాఖండాలని చెప్పాలి. Infinix Note Edge ఒక ఫోన్ తీసుకొచ్చారు, తర్వాత టెక్నో పోవా కర్వ్ ఒకటి తీసుకొచ్చారు. ఈ 2 ఫోన్స్ చూస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉండిద్ది, బట్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వాలనిపించింది. రెండింటి ఓనర్ ఒకటే, కొంచెం పబ్లిష్ డైవర్సిఫై చేద్దాం, ఎవరు ఏం కొన్నా కానీ మన డివైస్ కొనేటట్టు చేసుకుందాం అని 2 బ్రాండ్స్ లో తీసుకొస్తానంటే అనిపించింది. Infinix Note Edge 5G 24,000 రూపాయలు పెట్టారు. 8GB 128GB 6GB 128 అయితే 21,000. కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది 6GB వేరియంట్ Infinix. ప్రాసెసర్ మిగతా డీటెయిల్స్ చూస్తే మీకు నవ్వొచ్చింది. ప్రాసెసర్ MediaTek Dimensity 7100 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనం 15,000 రూపాయల లోపల కూడా చూస్తూ ఉంటాం. 7400 కూడా కాదు, 7100. ర్యామ్ LPDDR5X అండ్ స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తో ఇచ్చారు. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, బట్ HDR డిస్ప్లే. ఇది HDR10+ కాదు, SDR డిస్ప్లే. స్టీరియో స్పీకర్స్ ఉంటే JBL స్పీకర్స్ వాడతారు. డాల్బీ అట్మోస్ సర్టిఫికేషన్స్ ఏమి ఉండవు. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇంకేం లేవు. టెలిఫోటోనా వైడ్ ఏం లేవు. ప్రైమరీ 50 మెగాపిక్సెల్ కెమెరా. సెన్సర్ కూడా వీళ్ళు ఏం మెన్షన్ చేయరు. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. iOS తో వచ్చింది 3 years అప్డేట్ పాలసీని ఇస్తున్నారు. దీనికి 24,000 రూపాయలు పెట్టారు. స్ట్రైట్ గా తీసుకెళ్లి ట్రాష్ క్యాన్ లో పెట్టారు, అదే ఫ్లాప్ లిస్ట్ లో పెట్టారు. నెక్స్ట్ టెక్నో నుంచి టెక్నో పోవా కర్వ్ 5G. ఇది అసలు మైండ్ పోయింది అనమాట. 28,000 రూపాయలు పెట్టారు ప్రైస్. 28,000. ఆ ప్రైస్ లో MediaTek Dimensity 7100. ఏది ఈ Infinix ఇందా చెప్పాం కదా 20,000లో, ఆ ప్రాసెసర్ తీసుకొచ్చి వీళ్ళు 28,000 రూపాయలు Dimensity 7100 ప్రాసెసర్. అండ్ డిస్ప్లే 6.7 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది కూడా సేమ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, HDR డిస్ప్లే. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, బట్ దీంట్లో డాల్బీ సపోర్ట్ ఉంటుంది. కెమెరా సెటప్ మళ్ళీ సేమ్ దాంట్లో ఉన్న కెమెరా సెటప్ దీంట్లో కూడా తీసుకొచ్చి పెట్టారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ అండ్ డెప్త్ సెన్సర్, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా. ఆ సెన్సర్ ఏంటి, టెలిఫోటో ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇంకా బ్యాటరీలో స్లైట్ డిఫరెన్స్, అక్కడ 6500 ఉంది Infinix లో, వీళ్ళు 8000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. చార్జర్ మళ్ళీ సేమే 45W చార్జర్ పంచుకున్నారు ఇద్దరు. OS ఇది iOS తో వస్తుంది. అప్డేట్ పాలసీ 2 years అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. 28,000 రూపాయలు ఈ ప్రైస్ కి. ఏం ప్రైస్ లో ఏంటో, దీన్ని కూడా స్ట్రైట్ గా తీసుకెళ్లి మనం ఫ్లాప్ లిస్ట్ లోనే పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ మంత్ లాంచ్ అయిన ఫోన్స్ అన్నింటిలో S26 Ultra ఒకటి అండ్ iQOO 15R ఈ 2 తప్పించి పెద్దగా ఏం కనపడట్లేదు. ఈ V70 Lite కనుక కొంచెం తక్కువ ప్రైస్ లో తీసుకొస్తే వీటిని కూడా కన్సిడర్ చేసిండేవాళ్ళు. మరి ఇది ఓవరాల్ గా నా ఒపీనియన్ ఫిబ్రవరి మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్ మీద. మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా చదువుతాను. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను కింద హైప్ పాయింట్స్ అని వీడియోని కొంచెం హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. బట్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒకసారి సబ్స్క్రైబర్ కౌంట్ మీరు చూడొచ్చు. 250కి చాలా దగ్గరలో ఉన్నాం, 250,000కి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుదాం. ఇలాంటి జెన్యూన్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.